హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చాలా రోజుల క్రితం తీసిన వ్లాగ్ అండి. యాక్చువల్గా మెమరీ సరిపోవట్లేదు, వీడియోస్ డిలీట్ చేసేద్దాము అని చెప్పేసి అన్నీ డిలీట్ చేస్తూ ఉన్నాను. అయితే నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే ఇందులో అన్నీ కూడా ఫన్నీ గేమ్స్ ఉంటాయండి. చాలా అంటే చాలా ఫన్నీ గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక వుడెన్ బోర్డ్ అనమాట. ఎవరైనా మనకు కొద్దిగా చెక్క పని తెలిసిన వాళ్ళు కార్పెంటర్స్ ఉంటే హ్యాపీగా చేసిస్తారండి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలాసేపు ఆడతాము. అండ్ వాయిస్తో నిమిత్తం లేకుండా మన బుద్ధి పెట్టి ఆడే గేమ్ అన్నట్టు పిల్లల్లో కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుందండి. చాలా బాగుంది. సో ఇలాంటి మంచి మంచి గేమ్స్ నాతో పాటు అందరికీ తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని డిలీట్ చేయకుండా పోస్ట్ చేస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అప్పుడే మన వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్తుంది. చూస్తున్నారు కదా, మనము ఇటు వేస్తూ ఉంటే అటుపక్క వాళ్ళు మళ్ళీ అటు వేస్తూనే ఉంటారు. సో మా సాత్విక్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ వాడు కానీ చేసి ఉంటే నేను ఎప్పుడో ఓడిపోయేదాన్ని. సో ఓడిపోవటం అని కాదు కానీ అండి, గేమ్ అనేది చాలా ఎక్కువసేపు ఆడుకోవచ్చు అనమాట. సో ఇద్దరు కూడా సమబుజ్జీలు ఉన్నప్పుడు మా సాత్విక్ ఏంటంటే మమ్మీ వేసేస్తుంది నేను వేయట్లేదు అన్న ఇదిలో ఉండిపోయాడు, కాబట్టి వాడు పెద్దగా వేయలేదన్నమాట. సో దాని తర్వాత ఇది వచ్చేసి బ్యాలెన్సింగ్ గేమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని వుడెన్ రాక్స్ ఉన్నాయండి. ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ ప్లేస్ చేయాలి. చాలా రకాల సైజెస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా వాళ్ళ తెలివితేటలకు ఒక పరీక్ష అని చెప్పచ్చు. అంటే ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి, సో ఫ్యూచర్లో వాళ్ళు లైఫ్ కూడా బ్యాలెన్స్ చేయాలి కదా, దాన్ని ఇక్కడ వీళ్ళు ప్లే రూపంలో చూపించేశారనమాట. దాని తర్వాత ఇక్కడ అదేంటి అంటే ఒక స్టీల్ది ఏదో పెట్టారనమాట. ఇది వీడు తీస్తున్నాడు కదా లోపల నుంచి, ఇది దానికి టచ్ అయ్యింది అంటే కరెంట్ షాక్ లాగా ఒక చిన్న వైబ్రేషన్, అంటే వీడికి ఏం అవ్వదు, జస్ట్ అలా ట్రిక్ అని సౌండ్ వస్తుంది అనమాట. సో అప్పుడు వాడు ఓడిపోయాడు అన్నట్టు, ఐ మీన్ ఫెయిల్ అన్నట్టు. ఆ గేమ్లో నుంచి మనోడు ఏది వదలడు, అన్నీ కూడా స్పోర్టివ్గా ఆడతాడు. మ్యాక్సిమం ఈ గేమ్ చాలామంది కూడా గివప్ ఇచ్చేసారనమాట. లాస్ట్ వరకు వెళ్ళిన వాళ్ళు లేరు. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుందండి గేమ్. ఇది ఇంట్లో కూడా మనము పిల్లలతో ఆడించవచ్చు. పెద్దగా ఎక్విప్మెంట్స్ ఏం లేవన్నమాట. మనది ఎలాగూ వాటర్ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో కొద్దిగా వాటర్ ఫిల్ చేసేసి ఒక కర్రకి ఒక తాడు కట్టేసి, ఆ తాడుకి ఏదైనా కీ చైన్కి, పాత కీ చైన్లకు రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ ఇట్లా కట్టేసి పిల్లలకి ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్, ఇంట్లో కూర్చొని బుర్రలు తింటూ ఉంటారు. సో ఇలాంటి గేమ్స్ వాళ్ళకు మనం ఇంట్లోనే క్రియేట్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళల్లో కూడా మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియోని డిలీట్ చేయకుండా పోస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ మీరు ఒకే ఒక లైక్ చేస్తే తప్ప, అంటే ఒక్క లైక్ అని కాదు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క లైక్ చేసినప్పుడే మన వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్తుందండి. మనోడు శత విధాలా ట్రై చేశాడు, చాలాసేపు ట్రై చేశాడనమాట, చాలా బాగా ట్రై చేశాడు. అదేంటి అంటే నిలబడినట్లే సగం కంటే ఎక్కువ పైకి లేస్తుంది, 75% పైకి లేస్తుంది. ఆ తర్వాత జర్రని రౌండ్ తిరిగి లోపల పడిపోతుంది అనమాట. సో చాలా ఫన్నీ గేమ్ అండి, పిల్లల్ని మనం ఫుల్గా ఎంగేజ్ చేయొచ్చు ఇలాంటి గేమ్స్ తోటి. అందుకోసమే నేను పోస్ట్ చేస్తున్నానండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గేమ్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయి, వీటిలో మీకు ఏ గేమ్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండోయ్. ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకు ఎలాంటి గేమ్స్ ప్లాన్ చేశారు, మీరు ఇలా ఓన్గా ఏమైనా క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే బయట నుంచి ఆర్డర్ పెడుతున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నానో తెలుసా, నిన్న బయటికి వెళ్తే 100 మందిలో 10 మంది బొమ్మలు కొనుక్కొని వెళ్తున్నారు ఇళ్ళకి. ఒకరేమో క్యారమ్ బోర్డ్ తీసుకెళ్తున్నారు, ఒకరేమో బ్యాట్స్ తీసుకెళ్తున్నారు, ఒకరేమో క్రికెట్ బ్యాట్స్ తీసుకెళ్తున్నారు. ఇలా మ్యాక్సిమం పేరెంట్స్ బొమ్మలు కొనడంలోనే బిజీగా ఉండిపోయారనమాట. కాబట్టి మీరు కూడా ఎలా ప్లాన్ చేశారు ఈ సమ్మర్ పిల్లలకి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. పక్కన అంటే మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్రెండ్స్కి మీరు చెప్పే టిప్స్ ఏమైనా కూడా వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా. మనోడు ఈ వాటర్ బాటిల్ రావట్లేదు ఎంత ట్రై చేసినా అని చెప్పేసి దాన్ని వదిలేసి ఇప్పుడు స్టీల్ కాదు
గ్లాస్ బాటిల్ దగ్గరికి వెళ్ళాడు. నేను దీన్ని లేపుతా అదైతే ఈజీగా వస్తుంది అని చెప్పి. అలా మనోడు బాగా ట్రై చేశాడండి. చాలాసేపు ట్రై చేసి ఇంకా వెనకాల కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా అన్నట్టు వాళ్ళకు ఇచ్చేసి వాడు పక్కకు వచ్చాడనమాట. పక్కకి రాగానే ఇలాగా పాట్స్ చేస్తారు కదా, అవి వీల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే అప్పటికే టైం అప్ అనమాట. టైం ఉండింటే పిల్లలతో చేపిస్తూ ఉన్నారు. మేము మొత్తం తిరిగి వచ్చేసరికి టైం అప్ అయిపోయింది. దాంతో అక్కడ పర్సన్ లేరనమాట. లేకపోతే పిల్లలతోటి చక్కగా పాట్స్ చేయిస్తూ ఉన్నారు. వాళ్ళకి అదొక సరదా కదా. సరే ఆ అబ్బాయి లేకపోతే ఏమైంది, నాకొచ్చు నేను చేస్తానని చెప్పి సాత్విక్ చాలా ట్రై చేశాడు. ఏముంది ఇలా తిప్పటం అలా పట్టడం అన్నాడు. పాట్స్ చేయటం అంత ఈజీనా కాదు. మనం అనుకుంటాం అంతే, ఏముంది మట్టి పెట్టి అది తిరుగుతూ ఉంటుంది, చేయబెడితే పాటైపోతుంది అని. చాలా కష్టం కదా.